నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వీడన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోదెన్బర్గ్ విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికిన స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెన్సన్. బెంగళూరు ముంబై ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. మహిళా సాధికారత సమ్మిళిత అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. రాష్ట్రంలో విభిన్న వాతావరణం. ఓవైపు ఎండలు, వడగాల్పులు, మరొక వైపు వర్షాలు. ఇక వార్తలోని వివరాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గ్యాంగ్టక్లోని లోక్ భవన్లో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. నిన్న సిక్కిం 51వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ఈరోజు ఉదయం లోక్ భవన్ను సందర్శించి ఆ ప్రాంగణంలో సిక్కిం రాష్ట్ర అధికారిక వృక్షమైన రోడోడెండ్రాన్ మొక్కను నాటారు. అనంతరం గ్యాంగ్టక్ నుండి బాగ్డ్రోగా విమానాశ్రయానికి ప్రయాణిస్తున్న సమయంలో మోంగ్పాంగ్ వద్ద ఉపరాష్ట్రపతి కాసేపు ఆగారు. అక్కడ ప్రకృతి సిద్ధంగా ఉన్న తీస్తా నది అద్భుత సౌందర్యాన్ని, పశ్చిమ బెంగాల్లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలను తిలకించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. గోదెన్బర్గ్ విమానాశ్రయంలో ప్రధానికి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెన్సన్ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీకి గౌరవ సూచకంగా సిరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు వాణిజ్యం, పెట్టుబడులు, పర్యావరణ అనుకూల ఇంధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ రంగంతో పాటు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం స్వీడన్ ప్రధాని క్రిస్టెన్సన్తో కలిసి యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. స్వీడన్లోని గోదెన్బర్గ్లో ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. గోదెన్బర్గ్ వీధులు ప్రధాని మోదీ రాకతో హోరెత్తాయి. తమ ప్రియతమ నేతను ఒకసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రవాస భారతీయులకు మోదీ నవ్వుతూ చేతులూపారు. ప్రధానిని చూడగానే మోదీ మోదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరొకవైపు ప్రధాని బస చేసిన హోటల్లో సాంప్రదాయ బెంగాలీ సాంస్కృతిక ప్రదర్శనతో ప్రధానికి స్వాగతం పలికారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా సాగిన ఈ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ ఆయన బస చేసిన హోటల్ వేదికగా ఏర్పాటు చేసిన వాయిద్య కళాకారుల ప్రదర్శన అలరించింది. వీణుల విందుగా సాగిన బాల కళాకారుల ప్రదర్శనను మోదీ ఆసక్తిగా తిలకించారు.
నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్లు ఇట్ డిస్క్ డ్యాంను సందర్శించారు. నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టన్తో కలిసి ఆయన ఈ చారిత్రాత్మక డ్యాంను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన నీటి నిర్వహణ, రక్షణ వ్యవస్థలకు ప్రసిద్ధి. సముద్రపు నీటిని అడ్డుకుంటూ వరదల నుండి రక్షణ కల్పిస్తూ స్వచ్ఛమైన మంచినీటిని నిల్వ చేయడంలో డచ్ సాంకేతికతతో పాటు ఇంజనీరింగ్ ప్రతిభకు ఈ డ్యాం ఒక గొప్ప నిదర్శనం. కాగా గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ ఖంబాత్ వద్ద నిర్మించతలపెట్టిన కల్పసర్ ప్రాజెక్టుకు ఈ డచ్ సాంకేతికత ఎంతో కీలకం కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 సంవత్సరపు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవనంలోని దర్బార్ హాల్లో జరిగే సివిల్ ఇన్వెస్టర్స్ వేడుకలో రాష్ట్రపతి ఈ అవార్డులను అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించింది. ఈ కార్యక్రమంలో దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. త్వరలోనే బెంగళూరు ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన సిలికాన్ సిటీ బెంగళూరు నుండి దేశ ఆర్థిక రాజధాని ముంబై మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు నుండి ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య వారానికి 2 రోజులు నడవనుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కర్ణాటకలోని 61 రైల్వే స్టేషన్లను 2,160 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. Davangere, Hubli, Dharwad and Belgavi in Karnataka. Then it will go onwards to Maharashtra, where it will be Mirat, Sangli, Karad, Satara, Lonan, Pune, Lonavala, Karjat and to Mumbai. So instead of one train, we decided to have 2 trains. Second train which we will start sometime in July or August, that will be Vande Bharat sleeper. So it will start in the evening and reach Mumbai in the early morning next day. Same thing from Mumbai it will start in the evening and reach Bangalore early morning next day. This shows the commitment of our Honorable Prime Minister Shri Narendra Modi ji towards development of railway throughout the country. విమాన ఇంధనంపై విలువ ఆధారిత పన్ను వ్యాట్ను 25% నుండి 7% తగ్గిస్తూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఢిల్లీ ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుందంటూ ఆయన సామాజిక మాధ్యమం వేదికగా ప్రశంసించారు. ప్రస్తుతం విమానయాన రంగం నిర్వహణ ఖర్చులు, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఇలాంటి నిర్ణయాలు ఎంతో మద్దతునిస్తాయన్నారు. ఈ నిర్ణయం వల్ల ఎయిర్లైన్స్ సంస్థలకు ఊరటతో పాటు ప్రయాణికులకు కూడా ఖర్చులు తగ్గుతాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ శ్రీనగర్లోని షేర్-ఇ-కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో నిర్వహించిన శక్తి సంవాద్ 4వ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంపూర్ణ మహిళా సాధికారత, సమ్మిళిత అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. శక్తి సంవాద్ చొరవ ద్వారా జాతీయ మహిళా కమిషన్ ప్రాథమికంగా పరిణామం చెందిందన్నారు. ఈ కమిషన్ క్షేత్రస్థాయికి చురుకుగా చేరుకుంటూ మహిళా ప్యానెల్ను నేరుగా పౌరుల ఇంటి వద్దకే సమర్థవంతంగా తీసుకువస్తోందని పేర్కొన్నారు. जहाँ एक तरफ ऋषि मुनियों की धरती है, वहाँ दूसरी ओर यहाँ की जो मजबूरी तहजीब रही है, उसकी रूह रवा यहाँ की महिलाएं रही हैं,
ये लालेश्वर की धरती है, लाल देव की धरती है, हब्बा खातून की धरती है। लेकिन बदकिस्मती से गुज़श्ता 20-30 बरस एक नामुराद वक्त गुज़रा। हमारी बहुत सारी बहनों को अपने सुहाग खोने पड़े, बेवा की ज़िंदगी गुजारनी पड़ी। बहुत सारे वालिदैन को अपनी बेटियां खोनी पड़ी, बहुत सारे बेटियों को अपने वालिदैन खोने पड़े। और अब उस बेहाली के दौर से जब निकल करके ये खित्ता बाहर आ रहा है, तो ऐसे वक्त में नेशनल कमीशन फॉर वुमेन का यहाँ पहुँचना और ख़ास तवज्जो इस इलाके को देना, ये इस बात की तस्दीक करता है कि किस तरह से वज़ीर आज़म श्री नरेंद्र मोदी जी ने जम्मू कश्मीर और सारे पिछड़े టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్, క్వాంటం, ఐటీ రంగాల్లో అమరావతి కేంద్రంగా అభివృద్ధి జరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన ఆయన దేశంలో తొలి క్వాంటం సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. సురక్షితంగా సమాచార మార్పిడి, విశ్వసనీయమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ రెసిలియన్స్ దేశ భవిష్యత్తుకు కీలకమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కుటుంబ సమేతంగా ఆమె ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనితకి వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆలయ భద్రత కోసం సీసీ కెమెరాలను ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ టెంపుల్ తాలూకా అభివృద్ధి కూడా లాస్ట్ ఇంచుమించుగా 50-60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా నిజంగా అదృష్టవంతుడు మా ఎమ్మెల్యే మురళి. తన ఆధ్వర్యంలో ఈరోజు టెంపుల్ యాజమాన్యం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కాణిపాకం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరగడం అన్నది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఈరోజు టీటీడీ వాళ్ళు ఇచ్చిన మనకి 25 కోట్ల రూపాయలు పెట్టి ఒక మనకి కళ్యాణ మండపాలు కట్టడం కానీ, ఆల్రెడీ టెంపుల్ దగ్గర నుంచి ఒక 15 కోట్ల రూపాయలు పెట్టి సుమారుగా 100 గదులు నిర్మాణం జరగడం కానీ, అంటే ఓవరాల్గా కాణిపాక దేవాలయానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా చూసుకుంటున్నారు. సుమారుగా 190 సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణలో ఈరోజు కాణిపాకం దేవాలయం కూడా ఉంది. ఈరోజు కాణిపాకం దేవాలయంలో సీసీటీవీ కెమెరా పర్యవేక్షణే కాకుండా వాటిని ఏఐ కన్వర్షన్ చేసి ఎవరైనా దొంగలు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఇటు లోపలికి వచ్చినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు కానీ ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఏఐ కన్వర్షన్ కూడా చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడలో డప్పు కళాకారులతో భారీ ప్రదర్శనను నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో కలిసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. దళిత యువతలో ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. నా పెట్టుబడులు మునిగిపోయాయి, రాబడులు కొట్టుకుపోయాయి, నా బ్యాంక్ ఖాతా హ్యాక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు సహాయం చేస్తారు? ఎక్కడ ఫిర్యాదు చేయాలి? ఆర్బీఐ యొక్క సచేత్ పోర్టల్లో. ఏంటి? ఆన్లైన్ మోసాలు, నకిలీ పెట్టుబడి స్కీమ్లు, ఇతర అనాధికార డిపాజిట్లు, ఇంకా ఆర్థిక నేరాలకు సంబంధిత ఫిర్యాదు ఇక్కడ చేయండి. వాటిని సంబంధిత సంస్థ వరకు పంపబడుతుంది. దాంతో తగిన చర్య తీసుకోబడుతుంది. ఆర్బీఐ అంటుంది, సచేత్గా ఉండండి, సురక్షితంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పాలనా సంస్కరణకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలలో రాష్ట్రానికి చెందిన 5 పంచాయతీలు సత్తా చాటాయి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామ పంచాయతీ సుపరిపాలనా విభాగంలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ₹1 కోటి నగదు బహుమతిని గెలుచుకున్న శృంగవరం గ్రామ ప్రగతిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గ్రామ స్థాయిలో పారదర్శకత, ఈ గవర్నెన్స్, మెరుగైన పాలన సంస్కరణలు ఉంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో అనకాపల్లి జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీ నిరూపించింది. కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పంచాయతీ అవార్డుల్లో సుపరిపాలనా విభాగంలో శృంగవరం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ పంచాయతీకి ₹1 కోటి నగదు పురస్కారాన్ని ప్రకటించింది. జూన్ 3, 2026 నాడు ఢిల్లీలో జరిగే ప్రధానోత్సవ వేదికపై ఈ అవార్డును అందచేయనున్నారు. అయితే మాకు గుడ్ గవర్నెన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రజల సహకారం, నాయకులు, తర్వాత మన పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు గారు ఎంతో కృషి చేయడం వలన ఈ అవార్డు మాకు దక్కింది. ₹1 అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత మా ఊర్లో ప్రతిదీ కూడా సెక్రటరీ గారు పార్టీకి అతీతంగా పనిచేయడం వలన ఒక పంచాయతీ పనులు ఏంటి, డ్రైనేజ్లు అవని, ఎలక్ట్రికల్ సిస్టమ్ అవని, డ్రైనేజ్ సిస్టమ్ అవని, నెక్స్ట్ మెడికల్, హెల్త్, శానిటేషను ఇవన్నీ కూడా సక్రమంగా చేయడం వల్ల మాకు ఈ అవార్డు వచ్చిందని మేము ఆశిస్తున్నాము. శృంగవరం గ్రామంలో అడుగు పెడితే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటికి సురక్షిత తాగునీటి సరఫరా, నిరంతర వీధి దీపాల వెలుగులు, గ్రామమంతటా పచ్చదనం ఈ పంచాయతీని ఆదర్శంగా నిలిపాయి. ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా డిజిటల్ రూపంలో అందిస్తూ ఈ గవర్నెన్స్లో ఈ గ్రామం సరికొత్త మైలురాళ్లను అధిగమించిందని అధికారులు తెలిపారు. 48 గంటల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, జనన మరణ ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో జారీ చేయడం వంటి అంశాల్లో శృంగవర పంచాయతీ 100% మార్కులు సాధించిందని కేంద్ర బృందం ప్రశంసించింది. శృంగవరం గ్రామం దేశానికే ఆదర్శంగా నిలవడం ఎంతో గర్వకారణమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. మా పంచాయతీకి ఈరోజు సుపరిపాలనా విభాగం నుంచి మాకు అవార్డు రావడం మాకు, మా గ్రామ ప్రజలకి ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఏ కార్యక్రమం అయినప్పటికీ ఇంతకుముందు చాలా దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సి వచ్చేది. కానీ మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మా గ్రామ ప్రజలు సహకారంతో ఇక్కడ చాలా చక్కగా పంచాయతీ ఆఫీసులోని అన్ని పనులు జరగడం వలన మాకు ఈ మంచి అవార్డు కూడా రావడం మేము మా గ్రామ ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో 5 జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ద్వితీయ స్థానాన్ని దక్కించుకొని జాతీయ స్థాయిలో ప్రత్యేక ముద్ర వేసింది. శృంగవరం సాధించిన ఈ అరుదైన గుర్తింపుతో జిల్లా యంత్రాంగంతో పాటు గ్రామ ప్రజల్లో పండుగ వాతావరణం నెలకొంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో యువ భారతీయ మహిళా దర్శకురాలు సరికొత్త చరిత్ర సృష్టించారు. కేవలం 22 ఏళ్ల వయసులోనే దర్శకురాలు కరణ్ క్షితి సువర్ణ తన తొలి ఫీచర్ ఫిల్మ్ సెప్టెంబర్ 21తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రం అల్జీమర్స్ మతిమరుపు వ్యాధి వల్ల కలిగే మానసిక, మానవీయ ప్రభావాల నేపథ్యంలో తెరకెక్కింది. కేవలం రోగుల బాధలనే కాకుండా వారికి అండగా నిలిచే కేర్ టేకర్స్, ఆ కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలను ఎంతో భావోద్వేగభరితంగా మలిచారు. ఈ సున్నితమైన ప్రయత్నానికి అల్జీమర్స్ అండ్ రిలేటెడ్ డిజాస్టర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా మద్దతు లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ సినిమాకు విశేష ప్రశంసలు దక్కాయి. కాగా సెప్టెంబర్ 21 చిత్రం ఈ నెల 22వ తేదీన భారత్లో విడుదల కానుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజా పనుల శాఖ PWD ఆధీనంలో ఉన్న 7 కీలక జాతీయ రహదారి విస్తరణలను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI, జాతీయ రహదారులు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ NHIDCLకు అప్పగించేందుకు అధికారికంగా సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న ఒక కీలకమైన పరిపాలనపరమైన ప్రతిష్టంభన తొలగనుంది. భారత సైన్యం రాయల్ కంబోడియన్ ఆర్మీ సంయుక్త సైనిక విన్యాసం సిన్బ్యాక్స్ 2026 విజయవంతంగా ముగిసింది. కంబోడియాలోని కంపాగ్ స్పెయు ప్రావిన్స్లో ఉన్న
టెచో సెయింట్ ఫ్రాన్స్ దోమ్ RCAF శిక్షణా కేంద్రంలో 14 రోజుల పాటు ఈ సైనిక విన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇరు దేశాల రక్షణ సంబంధాలు మరింత బలోపేతం అవడంతో పాటు ఆగ్నేయ ఆసియా దేశాలకు భారతదేశాన్ని ఒక నమ్మకమైన భద్రతా భాగస్వామిగా నిలిపేందుకు ఈ సంయుక్త సైనిక విన్యాసం దోహదపడుతుందని అధికారులు తెలిపారు. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు విచారణను సిబిఐ వేగవంతం చేసింది. నీట్ యూజీ 2026 బయాలజీ పేపర్ లీకుకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీషా గుర్నాథ్ మందేరాను ఉత్తరప్రదేశ్లోని మధురలో సిబిఐ అరెస్ట్ చేసింది. విచారణ సందర్భంగా ఆమె తరపు న్యాయవాది కస్టడీ దరఖాస్తును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె అరెస్టు చట్టవిరుద్ధమని వాదించారు. అయితే ప్రత్యేక న్యాయమూర్తి కొలెట్ రష్మి కుజుర్ డిఫెన్స్ వాదనను తిరస్కరిస్తూ మే 30 వరకు సిబిఐకి పూర్తి కస్టడీని మంజూరు చేశారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ DMRC తన నెట్వర్క్ సేవలు, పర్యావరణ అనుకూల రవాణా కార్యక్రమాలను భారీ స్థాయిలో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు స్వచ్ఛందంగా ప్రజా రవాణా రైలు వ్యవస్థలను వినియోగిస్తున్న క్రమంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుందని DMRC అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుండి వారానికి 24 అదనపు రైలు ట్రిప్పులు నడపనుంది. ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పుడు ఇతర వారపు రోజులలో ఇలాంటి బ్యాకప్ రైళ్లను అందుబాటులోనికి తేనుంది. అలాగే ప్రయాణికుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి ప్రధాన హబ్ స్టేషన్లలో అదనపు భద్రతా సిబ్బందిని నియమించడంతో పాటు ఆటోమేటెడ్ బ్యాగేజ్ స్కానర్లను ఏర్పాటు చేస్తోంది. విదేశాల నుండి భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదను తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో మరో పెద్ద విజయం లభించింది. చోళ రాజవంశపు అత్యంత పవిత్రమైన చారిత్రాత్మకమైన రాగి శాసనాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం అధికారికంగా భారత్కు అందజేసింది. అనేమంగళం రాగి ఫలకాలు అని పిలిచే ఈ చారిత్రాత్మక ఆధారాలు రాజరాజ చోళుడు మొదటి రాజేంద్రుడి చోళుడి కాలంలో రూపొందించారు. ఈ రాగి శాసనాలు 2 భాగాలుగా ఉన్నాయి. ఒకటి తమిళ భాషలో, మరొకటి సంస్కృత భాషలో లిఖించబడింది. ఇందులో ఆనాటి పరిపాలన, చట్టాలు, విదేశీ సంబంధాలు, నీటి నిర్వహణ, సామాజిక జీవన విధానాలు పూర్తిగా వివరించారు. ఆకాశం నుండి కురిసే వాన చినుకులు కేవలం భూమిని తడపడమే కాదు, విత్తనాలను నిద్రలేపుతాయని సైన్స్ చెబుతోంది. ఇప్పటివరకు మనం వర్షం కేవలం తేమని మాత్రమే ఇస్తుందని భావించాం. కానీ మిట్టు శాస్త్రవేత్తల తాజా పరిశోధన ప్రకారం విత్తనాలకు వినే శక్తి కూడా ఉందని, వర్షం పడే శబ్దాన్ని బట్టి అవి తమ మొలకల ప్రక్రియను వేగవంతం చేస్తాయని తెలిసింది. మిట్టు శాస్త్రవేత్తలు దాదాపు 8,000 వరి విత్తనాలపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. కృత్రిమంగా వర్షపు శబ్దాలు, కంపనాలను సృష్టించి విత్తనాలకు వినిపించినప్పుడు అవి సాధారణ విత్తనాల కంటే 30 నుండి 40% వేగంగా మొలకెత్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వాన చినుకులు నేలపై లేదా నీటిపై పడినప్పుడు అత్యంత శక్తివంతమైన ధ్వని తరంగాలు విడుదల చేస్తాయి. వీటిని హైడ్రోఫోన్ అనే పరికరం ద్వారా రికార్డ్ చేసి పరిశీలించగా ఈ ధ్వని శక్తి నీటి అడుగున గాలి కంటే చాలా రెట్లు బలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉత్తరాంధ్ర గిరిజనుల ఎలవేల్పు, భక్తులకు సంతోషాన్ని ప్రసాదించే అమృతధార శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతరకు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తింపునిచ్చిన ఈ గిరిజన జాతర నేటి నుండి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మన్యం ప్రాంతంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపే శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మోదం అంటే సంతోషం. కొండల్లో కొలువై భక్తుల కోర్కెలు తీర్చే చల్లని తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఈరోజు శతకం పట్టు వద్ద అమ్మవారి ఘాటల స్థాపనతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమయ్యాయి.
ఈ జాతరలో మొదటి రోజు ఘాటాల ప్రతిష్ట, రెండవ రోజు పాడేరు పురవీధుల్లో ఘనంగా అమ్మవారి ఊరేగింపు, మూడవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో గిరిజన సాంప్రదాయ నృత్యమైన దింసా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వందలాది మంది గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి చేసే ఈ నృత్యం మన్యం సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ వేడుకలను తిలకించడానికి రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల భద్రత కొరకు జిల్లా యంత్రాంగం అత్యాధునిక సాంకేతికతను రంగంలోనికి దించింది. కంట్రోల్ రూమ్కు డ్రోన్ నిఘా మరియు జనసమూహ నిఘా వ్యవస్థను అనుసంధానం చేశారు. విశాఖపట్నం, చింతపల్లి, అరకులోయ నుండి వచ్చే అన్ని ప్రవేశ మార్గాలలో ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. భక్తి భావం, గిరిజన సంస్కృతుల కలయికతో పాడేరు పట్టణం మోదకొండమ్మ నామస్మరణతో మారుమ్రోగుతోంది. ప్రకృతి ఒడిలో సాగుతున్న ఈ అద్భుత సాంస్కృతిక మహోత్సవం గిరిజన జీవన విధానానికి అద్దం పడుతోంది. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార భద్రత అనేది అత్యంత కీలకంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఉదయ్ ఒక వినూత్నమైన ఆఫ్లైన్ గుర్తింపు ధృవీకరణ వ్యవస్థను ప్రారంభించింది. ఇకపై ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ సున్నితమైన వ్యక్తిగత వివరాలను ఇతరులకు చూపించాల్సిన అవసరం లేకుండా కేవలం డిజిటల్ మార్గంలో సురక్షితంగా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఇంటర్నెట్ అవసరం లేకుండా కేవలం ఈ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా గుర్తింపును ధృవీకరించుకోవచ్చు. ఈ ప్రక్రియలో వ్యక్తిగత వివరాలు లేదా ఐడెంటిఫికేషన్ల నెంబర్లు బయటపడవు. దీనివల్ల డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు. ఈ సరికొత్త డిజిటల్ చొరవ వలన ప్రభుత్వ, ప్రైవేటు సేవల్లో వెరిఫికేషన్ ప్రక్రియలు వేగవంతం కానున్నాయి. ముంబైలో గులాబీ పండుగ మొదలైంది. నవీ ముంబైలోని నెరుల్ NRI కాంప్లెక్స్ లేక్కి వేల సంఖ్యలో ఫ్లెమింగో పక్షులు వలస వచ్చాయి. నిజానికి పక్షులు పుట్టినప్పుడు తెల్లగా లేదా బూడిద రంగులో ఉంటాయి. కానీ ఇక్కడ నీటిలో ఉండే నాచు, చిన్న రొయ్యలను ఆహారంగా తీసుకోవడం వల్ల వీటికి ఈ అందమైన గులాబీ రంగు వస్తుంది. గుజరాత్లోని కచ్ ప్రాంతం నుండి ప్రతి ఏడు వచ్చే ఈ ఫ్లెమింగోల అందాలను చూడడానికి, ఫోటోలు తీసుకోవడానికి స్థానికులతో పాటు దేశ విదేశాల నుండి వన్యప్రాణి ప్రేమికులు ఇక్కడికి తరలివస్తున్నారు. థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ ఫైనల్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రామ్కిరెడ్డి, చిరాగ్ శెట్టి రజత పథకం సాధించింది. బ్యాంకాక్లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కర్నాండో, డానియాల్ మార్టిన్ జోడీ గెలుపొందింది. కాగా గతంలో 2019, 2024లో థాయిలాండ్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్న సాత్విక్, చిరాగ్ ద్వయం ఈసారి రన్నరప్గా నిలిచారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాల్పులు ఒకవైపు, మరొకవైపు తేలికపాటి వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని 28 మండలాల్లో రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే మరో 21 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. కాగా మార్కాపురం జిల్లా ఖమ్మంలో ఈరోజు 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. మరొకవైపు ద్రోణి ప్రభావంతో రేపు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వీడన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గోదెన్బర్గ్ విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికిన స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెన్సన్. బెంగళూరు ముంబై ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. మహిళా సాధికారత, సమ్మిళిత అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. రాష్ట్రంలో విభిన్న వాతావరణం, ఓవైపు ఎండలు, వడగాల్పులు, మరొక వైపు వర్షాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.